ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాదు ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైనా దళితులు ప్రశ్నించే పరిస్థితిలో మీరున్నారా? మాట్లాడే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రశ్నించకూడదు, నిలబడకూడదు, నోరెత్తకూడదు. ఎత్తే కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని హతం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా స్వరం విప్పితే వాళ్ళ గొంతు నొక్కేశాడు, లేకుంటే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 6,000 మంది పైన తప్పుడు కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశాడు. ఇక్కడే తమ్ముళ్ళు ఈస్ట్ గోదావరిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారంటే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీలో తిరుగుబాటు వచ్చింది. నిన్న అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గంలో అంబేద్కర్ గారి దండేసి ఊర్లో వాళ్ళతో తిరుగుబాటు చేసి తరుముకున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే జరగాలి. దళితులు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే సబ్ ప్లాన్ పెడతా, 27 పథకాలు రివైవ్ చేస్తా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడతా, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలదని మరొకసారి దళిత సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 13 పోలింగ్కి పోయినప్పుడు ప్రతి ఒక్క దళితుడి యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు మిమ్మల్ని ఆలోచించమంటున్నాడు. నేను అదే కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి, మీరు మీ పిల్లలు ఆలోచించండి, మీరు మీ భార్యతో సమావేశం కండి, గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి. నేను చెప్పింది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించమని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన పేదల